గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్మోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 19వ తేదీ. ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, దశమి పగలు 11:59 వరకు ఉంది. మృగశిర నక్షత్రం పగలు 1:39 వరకు ఉంది. వర్జం రాత్రి 10:18 నుంచి 11:57 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 4:04 నుంచి 5:41 వరకు ఉన్నాయి. పగలు దుర్ముహూర్తం 12:37 నుంచి 1:22 వరకు, మరలా 2:55 నుంచి 3:40 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 11:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకి సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 5:59. ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం చేద్దాం అనుకునే వాళ్ళకి పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఇవాళ గ్రహచారాన్ని చూస్తే మరి గురువు మేషంలో, చంద్రుడు మిథునంలో, కన్యలో కేతువు, కుజ బుధ శుక్ర మకరంలో, రవి శని కుంభంలో, రాహు మీనంలో ఉన్నారు. ఇవాళ బుధుడు కుంభంలో ప్రవేశిస్తున్నాడు. ఇది ఒక గ్రహచారం సంబంధించినట్టు విశేషం. ఈ బుధుడు తెల్లవారితే 20 అనగా 5:51 ఆయన కుంభంలో ప్రవేశిస్తున్నాడు. వాళ్ళంతా కూడా మకరంలో ఉన్నటువంటి ఫలితాలు, సంధిలో ఉంటాడు. చాలా విశేషమైనటువంటి పర్వం భీష్మ ఏకాదశి. మనకి విష్ణు సహస్రనామాన్ని అనుగ్రహించారు ఆయన. అంటే విష్ణు సహస్రనామం వేరే వేరే పురాణాల్లో వేరే వేరే రూపాల్లో ఉంది. ఈ విష్ణు సహస్రనామాన్ని స్వామివారు మనకు అనుగ్రహించారు. భీష్ములు వారు పరమ భక్తాగ్రేసురుడైన ఆ విష్ణు సహస్రనామం వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకదాతంతో పోనే అనేటువంటి శ్లోకాలతో ప్రారంభమవుతుంది. నామాలు విశ్వం విష్ణురు షట్కారో భూతభవ్య భవత్ప్రభో భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన అనేటువంటి నామాలతో ప్రారంభమవుతుంది. ఇటువంటి గొప్పదైనటువంటి ఈ కార్యక్రమం విష్ణుసహస్రనామం అనేది రేపటి రోజున, ఇవాళ ఏకాదశి కాబట్టి రేపటి మంగళవారం నాడు ఏకాదశి మంగళవారాన్ని పురస్కరించుకుని తప్పనిసరిగా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా చక్కగా వినండి, పారాయణ చేయండి. మీకు మీ యొక్క అజమాయిషితో ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలోనూ కూడా చక్కగా ఒక ఎవరికి ఇబ్బంది కలిగినటువంటి శృతిలో ఆ మంచి సౌండ్, అంటే ఎవరికి ఇబ్బంది కలిగినటువంటి సౌండ్లో చక్కగా విష్ణుసహస్రనామం క్యాసెట్లు పెట్టి చక్కగా రన్ చేయండి. పూర్వం అన్ని దేవాలయాల్లో వెంకటేశ్వర సుప్రభాతం విష్ణుసహస్రనామం రోజు పొద్దున్నే పెడుతూ ఉండేవాళ్ళు. దాని మూలంగా ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆ రెండింటి మీద మంచి అవగాహన ఉండేది. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. అది చక్కటి శ్లోకాలు. అటువంటి సుప్రభాతం విష్ణుసహస్రనామం ఇవాళ మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళలో కొంచెం తగ్గింది లక్ష్యం. కాబట్టి రేపటి నుంచి మళ్ళీ ఏకాదశి కాబట్టి కనీసం రేపటి రోజునైనా సరే అది పెట్టి వినడానికి అలవాటు చేయండి. మీ వర్క్ ప్లేసెస్లో పెట్టుకుని వింటూ ఉండండి. రేపటి రోజున రోజు వినాలి, కానీ రేపు దానికి ఒక మంచి రోజు భీష్మ ఏకాదశి, తప్పనిసరిగా వింటారని చెప్పి ఆశిస్తూ ఒకసారి భగవన్నామం చేసి మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని విశేషాన్ని తెలుసుకుందాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అందరూ కూడా ఇవాళ ఈ మేషరాశి వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధుమిత్రులతోనే కలుసుకుంటూ ఉంటారు. ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో తెలివిగా ప్రవర్తిస్తారు. సమస్యలు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అన్ని కార్యక్రమాలు కూడా ఆనందంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ రోజున అధికారులతో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేద్దామన్నా కొంచెం చికాకులు వెంబడిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ పని చేద్దామా వద్దా అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకు కొంచెం అనుకూలతలు తక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళకి కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి. మీ ప్రయత్నాలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల యొక్క కలయికలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశి.
ఈ మిథున రాశి వాళ్ళకి మరి అన్ని పనులు కూడా సానుకూలంగా నడిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కుటుంబ విషయాల్లో అనుకూలత తక్కువ, ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలత తక్కువ, ఏదో రకమైన సమస్యలు ఉత్పత్తి అవుతాయి. తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పుణ్యకార్యాలు శుభకార్యాల విషయంగా కూడా మీకు అనుకూలతలు తక్కువగా ఉండే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తూ అందరితోనూ కూడా మిత భాషణ చేయండి, ఓర్పుగా ఉండండి, ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోకుండా ఉండండి అని చెప్పి సూచన చేస్తూ కర్కాటక రాశి చాలా జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక ఇండస్ట్రీ రిలేటెడ్గా ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గాయాలు అవ్వకుండా, పనిముట్లతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కలహాలు పెరగకుండా మాట తీరును కంట్రోల్ చేసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఓర్పుగా ఉండాలి. ఇతరుల వ్యవహారాల జోలికి పోకుండా ఉండాలి. తద్వారా మీకు కొంచెం ప్రశాంతత ఏర్పడే అవకాశం వస్తుంది. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. సింహరాశి ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని విషయాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఎక్కడా కూడా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీరు వాటన్నిటిని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఏ పని ప్రారంభం చేసినా ప్రారంభంలో ఆటంకాలు ఉంటాయి. మీకు ఇతరుల మీద నమ్మకం తగ్గుతుంది, ఇతరులు మిమ్మల్ని నమ్మడం తగ్గుతుంది. అలాగే అనవసరమైన వ్యాజ్యాలు పెరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అన్ని సమస్యలను సరి చేసుకుని చివరికి కార్యక్రమాలని విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యారాశి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాల్లో చక్కటి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుండడంతో ఆనందంగా ఈ రోజున కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి ప్రతి కార్యక్రమం కూడా సూక్ష్మంగా పరిశీలించి ఈ పని చేయొచ్చా చేయకూడదా నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక వనరులు బాగా సమకూరుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా బాగుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ మీరు ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. ప్రత్యేకించి ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగున్నాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ప్రతి విషయాల్లోనూ కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా గురువు షష్టంలో ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తారు. మీ పనులు మీరు సానుకూలం చేసుకోగలుగుతారు. ఎదుటి వాళ్ళకు కూడా మంచి సహాయం చేయగలుగుతారు. ధనురాశి అన్ని గ్రహచారం అంతా కూడా బాగుంది. అన్ని పనులు కూడా బాగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. దేహంలో కొంచెం బలహీనత ఉంటుంది. మానసికంగా కొంచెం కష్టాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా అన్నింటినీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. అనవసరమైనటువంటి భయాందోళనకు కూడా కొంచెం దూరంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. మకర రాశి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి
ఈ రోజున చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ జాగ్రత్తగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.